అండి ఇవాల్టి వీడియో వచ్చేసి బ్లౌజ్ సైడ్ జాయింట్లు ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే షోల్డర్ పఫ్ పెట్టమన్నారు, ఇక్కడ షోల్డర్ పఫ్ పెడుతున్నాను. ఇంకా మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టొచ్చు కానీ కొంచెం వాయిస్ ఇవ్వడం కష్టంగా ఉంది కాబట్టి ఓన్లీ ఇలా చిన్న చిన్నవిగా హ్యాండ్స్ డాట్స్ ఇలా ఎలా వేసుకోవాలని పార్ట్స్గా పెడతాను. ఈరోజైతే సైడ్ జాయింట్లు ఎలా వేసుకోవాలి, హ్యాండ్ ఎలా జాయింట్ చేసుకోవాలని చూడండి. నేను షోల్డర్కి మిడిల్లో ఒక 6 కుచ్చులు అయితే పెట్టానండి. షోల్డర్ దగ్గర నుంచి బ్లౌజ్ హ్యాండ్ వేయడం స్టార్ట్ చేశాను చూడండి. మనం షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చుకుంటాం కదా, అక్కడ నుంచి మీరు ఖర్చు ఎంత పెట్టుకున్నారు కటింగ్లో అనేది చూసుకొని పెట్టేసుకోండి. నేనైతే కొంచెం ఖర్చు ఎక్కువగానే పట్టుకుంటానండి. నాకు అది మిషన్ నేర్చుకున్నప్పటి నుంచి అలవాటు అయిందనమాట. ఇంకా ఒక సైడ్ వేసిన తర్వాత మళ్ళీ బ్లౌజ్ మిషన్ కింద నుంచి తీసేసి ఇంకొక సైడ్ ఇలా నీట్గా వేసుకుంటూ రావాలి. లాగకూడదు, పై క్లాత్ కానీ కింది క్లాత్ కానీ ఎక్కడ లాగకూడదు. ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి చివరి వరకు. ఇలా ఒక సైడ్ వేయగానే తిప్పేసి ఇంకొక సైడ్ వేస్తూ ఉంటారండి, కానీ అలా కాదు. ఇలా ఒకసారి హ్యాండ్ జాయింటింగ్ ఒక కుట్టు వేసిన తర్వాత నడుం దగ్గర చంక కింద సమానంగా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత కొంచెం మరీ 1/2 ఇంచులు 1 ఇంచులు కాదండి, ఒక 1/4 ఇంచులు అలా తేడా వస్తే ఇలా చంకలో పట్టేసుకోండి. నాకైతే రాలేదు ఇక్కడ. ఒకవేళ ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ వచ్చింది అనుకోండి, ఇప్పుడు డబల్ స్టిచ్ వేస్తాం కదా, అప్పుడు కొంచెం లోపలికి చంక దగ్గర వేసేసుకుంటే మనకు ప్లస్ గుర్తు వస్తుంది, మనకి నీట్గా ఉంటుంది అనమాట. నడుము దగ్గర కూడా ఎగురు దిగుడు లేకుండా ఉంటుంది. ఈ విధంగా ఇంకొక స్టిచ్ వేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గరకు మిడిల్కి నీట్గా మర్చేసుకొని లాస్ట్ ఎడ్జ్ని ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను చూడండి. నేను 2 రకాలుగా వేస్తానన్నమాట నడుము కుట్లు. ఇలా కూడా వేస్తూ ఉంటాను. ఇలా ఇంకా నేను టైట్ కుట్టు వేయలేదు, లాస్ట్ ఎడ్జ్కి ఒక స్టిచ్ వేస్తున్నాను. ఈ చంక దగ్గర ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులు అనేవి ఒకటి కిందకి ఒకటి పైకి కాదండి, 2 పైకి ఉండేటట్టు, కింది వైపున పై వైపున 2 పైకి ఉండేటట్టు చూసుకొని పెట్టుకోండి. బ్లౌజులో కొన్ని టిప్స్ పాటిస్తేనే సెట్ అవుతుంది. మేము బాగానే కుడుతున్నాం కదా, మాకెందుకు సెట్ అవ్వట్లేదు అనుకుంటారు కదా, ఇలాంటి మిస్టేక్స్ వల్ల. చూడండి, ఇంకా లాస్ట్ స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి ఒక సైడ్ వేసాను కదా హ్యాండ్, ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా జాయింట్ అయితే వేసేస్తున్నాను చూడండి. ఎక్కడి నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఒక సైడ్ దానికి నేను పఫ్ ఆల్రెడీ పెట్టాను అనమాట. మనం షోల్డర్ దగ్గర హ్యాండ్కి టక్స్ ఇచ్చుకుంటాం కదా, అది షోల్డర్ కుట్టు పైన పెట్టేసుకొని సేమ్ ఖర్చు ఇందాక ఒక సైడ్ ఎంత ఖర్చు పట్టామో ఇది కూడా అంతే ఖర్చు మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేయాలి. ఖర్చుల్లో ఎక్కువ తక్కువగా పట్టేయకండి. ఈ విధంగా చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. లాగకూడదు, సరిపోవట్లేదు కదా అని చెప్పేసి హ్యాండ్ లాగకండి, అవసరమైతే జాయింట్ వేయండి. నాకు ఇక్కడ సరిపోతుంది కాబట్టి ఇంకా నేను ఎలాంటి జాయింట్ ఆల్రెడీ వేసేసాను. నేను ఇంకొంచెం ఎక్స్ట్రాగా పడుతుంది కానీ అది కుట్లల్లో వెళ్ళిపోతుందని నేను వేయట్లేదు. ఇక్కడ ఒక సైడ్ స్టిచ్ వేసాను కదా, సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేస్తున్నాను చూడండి. ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి ఒక సైడ్ వేసాను, మళ్ళీ ఇంకొక సైడ్ వేసి ఇందాకట్లాగానే సేమ్ బ్లౌజ్ హ్యాండ్ షోల్డర్ దగ్గర నుంచి సైడ్ వైపుని ఇలా నీట్గా పట్టేసుకొని మనం సైడ్ కుట్లు వేస్తాం కదా, అటు పక్క నీట్గా పట్టేసుకొని చెక్ చేసుకుంటున్నారనమాట. నడుముకు సైడ్ కానీ అంటే ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఏదైనా హెచ్చు తగ్గులుగా ఉందా అని చెప్పేసి. నాకు ఇక్కడ కూడా ఎలాంటి హెచ్చు తగ్గు రాలేదండి. మనం కటింగ్ అనేది కరెక్ట్గా చేసుకుంటే హెచ్చు తగ్గులు రావన్నమాట. ఒకవేళ కొంచెం వచ్చినా కూడా ఈ కుట్టులో కవర్ చేసుకోవచ్చు. ఇంకా చూడండి, ఇక్కడ నేను స్టిచ్ అయితే వేస్తూ వస్తున్నాను మొత్తం చివరి వరకు. ఇలా లాగకూడదు చూడండి, హ్యాండ్ని కానీ క్లాత్ని కానీ లాగకుండా నిదానంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ చివరిన ఒక కుట్టు వేసేసి సైజ్ బ్లౌజ్ యొక్క నడుము లూజ్ చెక్ చేసుకొని మనం ఎంత లూజ్ కుట్టు వేయాలనేది చూసుకుంటాను అనమాట. చూడండి, ఇటు చివరిన ఫస్ట్ కుట్టు వేస్తున్నాను. ఇక్కడ ఈ ఖర్చులు చంక దగ్గర ఖర్చులు వచ్చేసి పై వైపుకు ఉండాలి, కిందకి అస్సలు ఉండకూడదు అనమాట, పై వైపుకే ఉండాలి. ఈ విధంగా ఇలా చాలామంది ఇటు సైడ్ పైకి పెట్టేస్తారు, కింద లోపల సైడ్ వచ్చేసి కిందికి వెళ్ళిపోతుంది కానీ చూసుకోరనమాట తొందరగా స్టిచ్ చేయాలని. కానీ కింది కుట్టు కూడా పైకే ఉండేటట్టు చూసుకొని కుట్టు వేసేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయాలి ఫస్ట్. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసిన తర్వాత ఇప్పుడు నడుము లూజ్ అయితే చెక్ చేసుకుందామండి. సైజ్ బ్లౌజ్ తీసుకొని ఎంత మనం కుట్లల్లో పట్టాలి అనేది తెలుస్తుంది అనమాట. మనం ఖర్చు ఎంత పెడతాం, 2 ఇంచెస్ 1.5 ఇంచ్ అంతే వస్తుంది, కానీ చూసుకోవాలన్నమాట ఒకసారి. చూడండి, ఇలా
నడుము లూజ్ అయితే చెక్ చేసుకుందాం ఇక్కడ. ఈ విధంగా చెక్ చేసుకుంటే ఎంత ఎక్స్ట్రాగా ఉంది అనేది చూసుకోండి. చూడండి నాకు ఇంత ఎక్స్ట్రాగా ఉంది. దీన్ని 4 ఫోల్డింగ్స్‌గా చేస్తున్నాను. ఎందుకంటే 2 సైడ్స్ వేస్తాం కదా! అంటే మనకు ఒక ఇంచున్నర, 2 ఇంచులకు కొంచెం తక్కువగా వేయాలనమాట. అంటే నేను ఆల్రెడీ ఒక స్టిచ్ వేశాను కదా! దాంట్లో కొంచెం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక ఇంచున్నర నడుముకి, ఇటు ఇంచున్నర, అటు ఇంచున్నర వేసేస్తే నాకు నడుము లూజ్ వచ్చేస్తుంది. ఫస్ట్ హ్యాండ్ టైట్ కుట్టు దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. అలాగే చంక టైట్ కుట్టు. చూడండి చంక టైట్ కుట్టు కూడా షోల్డర్ దగ్గర నుంచి మనకి ఇక్కడ చంక టైట్ కుట్టు అనేది ఎక్కడికుంది అనేది చూసుకోవాలి. బిగినర్స్ ఇవన్నీ చూసుకోకుండా సైడ్ కుట్లు వేసేస్తారు. పట్టేస్తుంది, చెస్ట్ దగ్గర పట్టేస్తుంది, లూజ్ అయిపోతుంది ఇలా చెప్తూ ఉంటారనమాట. ఇవన్నీ చెక్ చేసుకోవాలి. నడుము దగ్గర ఎంత మనకు ఒక 1.5 ఇంచు లోపలికి వేసేసుకుంటే సరిపోతుంది. నేను 4 ఫోల్డింగ్స్ పెట్టి చూసుకున్నాను కదా! ఇంకంతే ఖర్చు ఉండేటట్టు చూసి పెట్టేసుకొని ఇప్పుడు దాని పక్కనే ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకొక స్టిచ్ ఇలా ఈ విధంగా వేసుకుంటూ వచ్చేసి కింద రఫ్ ఇచ్చేసేయాలి. దాని పక్కనే ఇంకొకటి, అంటే మొత్తం 3 కుట్లు వచ్చేసి పక్క పక్కనే ఉంటాయి. ఒక స్టిచ్ వచ్చేసి లాస్ట్ ఎడ్జ్కి ఉంటుందన్నమాట. మొత్తం 4 కుట్లు వేసేస్తున్నాను ఇక్కడ నేను. ఇంకొక సైడ్ వేసాను కదా, అదే విధంగా ఇంకొక సైడ్ వేసేసి బ్లౌజ్కి ఎక్కడ దారాలు లేకుండా కట్ చేసేసామంటే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి చేయి తగిలిందనమాట ట్రైపాడ్కి, అందుకే కదులుతుంది. మీరైతే వీడియోకి లైక్ ఇచ్చేసేయండి. హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ కూడా ఇచ్చేసేయండి. చూడండి ఇప్పుడు ఒక సైడ్ వేసాం కదా, సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా వేసేస్తున్నాను. ఇక్కడ ఒక హ్యాండ్ లూజ్ చెక్ చేసుకున్నాం కదా, ఇంకొక హ్యాండ్కి కూడా లూజ్ అనేది అదే విధంగా చెక్ చేసుకొని వేస్తున్నాను అనమాట. ఇలా స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేసుకొని ఇంకా నాకు ఇక్కడ చంక టైట్ కుట్టు అనేది ఇందాక వేసాను కదా తెలుస్తుంది అనమాట. ఇంకా నేను వేసేసాను. ఆల్రెడీ కటింగ్లో టక్స్ ఇచ్చి ఉంటాం కదా, అక్కడికే వచ్చింది. దాని పక్కనే ఇంకొక స్టిచ్ వేయాలి. కుట్ల పైన కుట్లు అస్సలు వేయకూడదు అనమాట. ఒక దానిపైన ఒకటి అస్సలు వేయకండి. ఎందుకంటే కస్టమర్ ఒకవేళ టైట్ అయి విప్పుకున్నా కూడా నీట్గా ఉండాలి. మనకు మళ్ళీ ఒక దగ్గర లూజ్ అయిపోయి ఒక దగ్గర టైట్ అయిపోయి అన్నట్టుగా ఉండకూడదు అనమాట. 1/2 ఇంచ్ గ్యాప్తో 3 కుట్లు పక్క పక్కనే వేసేయండి. ఇంకా చూడండి మొత్తం వేసేసాను. కింద రఫ్ అనేది ఎక్కువగా ఇవ్వట్లేదండి, ఒక్కసారి ఇచ్చేస్తున్నాను అంతే. ఎందుకంటే ఎప్పుడైనా విప్పాల్సి వచ్చినప్పుడు చాలా కష్టం అవుతుంది. రఫ్ చేసిన దగ్గర మన కుట్టు ఊడిపోకుండా ఉంటే చాలా సన్న కుట్టు పెట్టి వేసేసాను. ఇప్పుడు చూడండి మొత్తం బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందనమాట. అంటే నేను మొత్తం ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ పెట్టాలని ఉంది, నాకు కూడా అడుగుతున్నారు. కానీ ఏంటంటే నాకు వాయిస్తో కష్టం ఉందన్నమాట. ఇంకోటి ఫోన్ స్టోరేజ్ కూడా తక్కువ ఉందండి. ఫోన్ హీట్ ఎక్కిపోతుంది ఎండలకి మామూలుగానే. ఇంకా అంతసేపు ట్రైపాడ్ పెడితే ఎక్కడ పేలిపోతుందనే భయం కూడా పట్టుకుందనమాట. వేడి ఎక్కువ అవుతుంది. అందుకని ఇలా పార్ట్స్గా పెట్టాలనుకుంటున్నాను. సపోర్ట్ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ ఇవ్వండి. హైప్ అనే ఆప్షన్ ఉంది, హైప్ పాయింట్స్ కూడా ఇచ్చేసేయండి. చూడండి ఇది వచ్చేసి నేను బోట్ నెక్ పెట్టాను అనమాట. అంటే పాట్ నెక్ పెట్టాను, బోట్ నెక్ కాదు సారీ. పాట్ నెక్ పెట్టి స్టిచ్ చేసేసాను. ఇంకా డోరీస్ పెట్టేస్తే బ్లౌజ్ అయితే రెడీ అయినట్టే. ఇంకా వీళ్ళకైతే థ్రెడ్ అయితే లేదు, థ్రెడ్తో పెట్టాలండి. క్లాత్ అయితే మిగలలేదనమాట. నా దగ్గర మ్యాచింగ్ థ్రెడ్ లేనందుకు నేను అక్కడ పెట్టట్లేదు, మీకు చూపించట్లేదు. లేదంటే పెట్టేది కూడా చూపించేదాన్ని. ఇలా బ్లౌజ్ నీట్గా స్టిచ్ చేస్తే కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ మన దగ్గరికే వస్తారు.